వనపర్తి జిల్లా ఆత్మకూరు మున్సిపాలిటీ 4వ వార్డులో నూతనంగా ఏర్పాటు చేసిన బస్తీ దవాఖానాను జిల్లా కలెక్టర్ యాస్మిన్ భాషా అలాగే మక్తల్ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి ప్రారంభించారు. పేదల సుస్థి పోగొట్టుకునేందుకే సీఎం కేసీఆర్ బస్తీ దవాఖానాను తీసుకువచ్చారని ఎమ్మెల్యే అన్నారు. ఈ దవాఖానాలో అన్ని రకాల వైద్య సేవలు ఉంటాయని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. వనపర్తి జిల్లాలో 2 బస్తీ దవాఖానాలు ప్రారంభించామని, ఎవరికి ఇబ్బంది లేకుండా నిత్యం వైద్యులు అందుబాటులో ఉంటారని కలెక్టర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్యాధికారులు, ఆత్మకూరు మున్సిపాలిటీ మండల ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. దవాఖానాను ఓపెన్ చేసుకోవడం జరిగింది. దీనికి వ్యయం దాదాపు 13 లక్షలు. దీనికి సొంత స్థలాన్ని కూడా ఈ శిశు మన ఐసిడిఎస్ వాళ్ళ ప్లేస్ ని తీసుకొని దానికి బస్తీ దవాఖానా చేసుకోవడం జరిగింది. దానికి విచ్చేసిన మా కలెక్టర్ గారికి కానీ, కమిషనర్ గారికి, డిఎంహెచ్ఓ గారికి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతూ, రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే తలపెట్టిందో ప్రతి మున్సిపాలిటీలో బస్తీ దవాఖానాని, గ్రామాలకు వంటి పల్లె దవాఖానా అని చెప్పి ఏదైతే మొదలుపెట్టిందో అది ఈరోజు మన అమర్చింతలో ఆత్మకూరులో ఈరోజు ప్రారంభించుకోవడం జరిగింది. దీన్ని ప్రాథమిక చికిత్స కోసం ఉపయోగించబడుతుంది. అంతేగాని పెద్దగా కాదు. ఏదైనా ఉంటే జ్వరాలు కానీ, సర్దులు కానీ, దగ్గు కానీ వస్తాయి.